పెద్దపల్లిలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జెండా చౌరస్తా నుంచి మసీద్ వరకు ప్రధాన రహదారి విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి. తొలుత 66 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని నిర్ణయించినప్పటికీ వ్యాపారుల అభ్యంతరాలు, వినతుల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయరమణారావు చొరవతో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారులతో చర్చలు జరిపి రహదారి వెడల్పును 55 అడుగులకు పరిమితం చేస్తూ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోతాయనే ప్రచారం జరిగినా కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే పనులు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కమిషనర్ వెంకటేష్ స్పష్టం చేశారు. వరుస సెలవులను వినియోగించుకొని పనులను వేగంగా పూర్తి చేసేందుకు యంత్రాలు, సిబ్బందితో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. రోడ్డు విస్తరణ ప్రారంభం కావడంతో ప్రధాన రహదారిపై ఉన్న వ్యాపారులు, భవన యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. దుకాణాలు, భవనాల ముందు భాగాలు కోల్పోవలసి వస్తుందనే ఆవేదనను వారు వ్యక్తం చేస్తూ నష్టపోయే వారికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు రహదారి విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణం సులభతరం అవుతుందని వాహనదారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి జెండా టు మసీద్ వరకు ఏదైతే అభివృద్ధి వాదంలో రోడ్డుకు సంబంధించిన విస్తరణ పనులు ప్రారంభించినామో దానికి ఎమ్మెల్యే గారికి మరొకసారి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నిత్యం అభివృద్ధిని ఆకాంక్షించే విజయన్న గారు, ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు 80 ఫీట్లకు సంబంధించిన రోడ్డుకు ఆదేశించేదంటే వ్యాపారస్తులు, అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించిన వ్యాపార వాణిజ్య వర్గాల యజమానులు, వ్యాపారస్తులతో పలు దఫాలుగా చర్చించిన అనంతరం మేము కూడా అన్నప్పుడు 50 ఫీట్ల వరకు ఏమంటే ఒకటే చెప్పిన అన్న ఇవన్నీ కాదు 60-66 ఖచ్చితంగా చేయాలని అన్నారు. కానీ చివరిగా మొన్న బుధవారం నాడు ఒకటే 55 ఫీట్లకు ఫైనల్ చేసి రోడ్డు పనులు ప్రారంభించాలని చెప్పి తెలియజేసినారు. మేము ఒకటే వ్యాపార వర్గాలకు, అదేవిధంగా యజమానులందరూ కూడా ఇంతకుముందు కూడా చెప్పిన దాదాపు 80% ఒప్పుకున్నారు, ఒక 20% కొంచెం వారికి కోపం ఉన్నది. కానీ వారికి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, ఎందుకంటే అభివృద్ధి పదంలో మన అందరం పాలు పంచుకున్నట్టు